మన తెలుగు హీరోస్ నుంచి వచ్చిన టాప్ 3 వరస్ట్ మూవీస్. ఇందులో ఫస్ట్ మూవీ అయితే నెంబర్ 3 మహేష్ బాబుస్ బ్రహ్మోత్సవం. మహేష్ బాబు గారి కెరియర్ లో ఉన్న అతిపెద్ద కళాకాండం ఇదే. అసలు ఈ మూవీ చూస్తున్నప్పుడల్లా ఒకటే డౌట్ మైండ్ లో రన్ అవుద్ది, అసలు మహేష్ అన్న స్టోరీ వినకుండానే సైన్ చేసి ఉంటాడా అని. ఎందుకంటే డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో వచ్చి మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారు. దట్టు మహేష్ అన్నవి కొన్ని క్రింజ్ సీన్స్ ఉంటాయి, వాటి గురించి అయితే సెపరేట్ గా చెప్పక్కర్లేదు. నెంబర్ 2 విజయ్ స్లైగర్. ఫస్ట్ ఈ మూవీకి సంబంధించిన ఒక వీడియో చూపిస్తా, ఆ తర్వాత రిజల్ట్ చెప్తా. అసలు చెప్పవలసిన అవసరం లేదు, చూస్తే మీకు అర్థమవుద్ది. బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా, అక్కడ నుంచి నేను చూడను. నెంబర్ 1 హరిహర వీరమల్లు. ఈ మూవీ రాకముందు పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో వరస్ట్ మూవీ అంటే ఈ అజ్ఞాతవాసి. కానీ రీసెంట్ గా వచ్చిన ఈ హరిహర వీరమల్లు ఈ అజ్ఞాతవాసిని బీట్ చేసింది. మూవీలో ఉన్న స్టోరీ గురించి కొద్దిసేపు పక్కకు పెడితే ఈ మూవీలో చూపించిన విఎఫ్ఎక్స్ గురించి ఎంత చెప్పినా ఎక్కువే. సో ఈ 3 మూవీస్ లో మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.